అసలు ఒక్కటి చెప్పుకోవడానికి ఏం లేదు. ఏదో తన మేకవర్ ఒకటి, యాక్టింగ్ ఒకటి బాగుంది తప్ప అది కాకుండా ఇంక ఏ ఒక్కటి లేదు. అసలు విశ్వక్సేన్ ఈ సినిమా ఎందుకు తీసాడు కూడా అసలు అర్థం కాదు. కంప్లీట్ గా వరస్ట్ అన్న రాడ్, ఇనప రాడ్. బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదన్న. ఇప్పుడు కంటెంట్ ఉంటే కొన్ని ఆడే సినిమాని బాయ్కాట్ చేస్తాం అనుకోవచ్చు. బాయ్కాట్ కూడా అవసరం లేదు. జనరల్ గా మెయిన్ గా ఏంటంటే కంటెంట్ ఇస్ ద కింగ్. కంటెంట్ లేనప్పుడు ఎంత బాయ్కాట్ అవేం పని చేయవు. గట్టిగా పెట్టాడు అసలు వరస్ట్ అన్న. నేను ఇప్పుడే లైలా సినిమా చూసి వస్తున్నా అన్న, మార్నింగ్ షో. నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. మెకానిక్ రాకీ సినిమాతో కాస్త డిసప్పాయింట్ చేసినా కానీ ఈ సినిమాతో ఏంటంటే కాస్త విశ్వక్సేన్ గారు ఆడియన్స్ అందరికీ ఒక మంచి బూస్టప్ ఇచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు. నిజంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రిటర్న్ చెప్పి చెప్పుకోవచ్చు అన్న విశ్వక్సేన్ గారి కెరియర్ లో. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే వన్ అండ్ ఓన్లీ సోరు క్యారెక్టర్ తో నిజంగా ఇరగదీసి పడేసిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఎలివేషన్స్ కంటే ఇంకా సెకండ్ హాఫ్ లో ఎలివేషన్స్ ఏంటంటే లేడీ క్యారెక్టర్ లో, లైలా క్యారెక్టర్ లో వచ్చారు. నిజంగా సీన్ కి నవ్వుకొని కడుపు చెక్కలు అయిపోయి చాలా సీన్ కి ఎక్సైట్మెంట్ ఫీల్ అయినామన్నా. మూవీ మొత్తం మీద ఏంటంటే హీరో గారు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకుంటారు. ఆ బ్యూటీ పార్లర్ పెట్టుకునే దాని మీద ఏంటంటే తన తల్లి ఆశయము, తన తల్లి కోసం మామూలుగా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో తల్లిదండ్రుల మాట బతుకున్నోళ్ళే వింటలేరు అన్న. కానీ తన తల్లి చనిపోయినా కూడా ఏంటంటే తన తల్లి ఆశయం ఏంది అనే ఆశయం కోసం ఆయన ఏ రకంగా పోరాడిండు, ఏ రకంగా సమస్యలను ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తోని నిజంగా కళ్ళకు కట్టినట్టుగా చాలా చక్కగా వర్ణించి చూపించారన్న. ఆఫ్టర్ గ్యాప్ విశ్వక్సేన్ గారికి ఇది ఒక మంచి కంబ్యాక్ సినిమాగా నిలిచిపోయింది. విశ్వక్సేన్ గారి కెరియర్ లో ఈ చిత్రం ఒక మంచి మైలురాలుగా. లేడీ గెటప్ నిజంగా మామూలు యాక్టింగ్ లేదు, ఇరగదీసి పడేసిరని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నిజంగా ఎవరు ఊహించరు. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం నిజంగా సూపర్ కేక లెవెల్లో పెట్టిండని చెప్పేసి చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే ఏంటంటే కొత్త మ్యూజిషియనే కావచ్చు కానీ సరైన న్యాయమే చేసిండని చెప్పేసి చెప్పుకోవచ్చు. న్యూ డైరెక్షన్, న్యూ మ్యూజిషియన్ అయినా కానీ స్టోరీ పరంగా, కంటెంట్ పరంగా చూసుకున్నా కానీ ప్రతి ఒక్కళ్ళకు అందరికీ నచ్చే సినిమా అనేది. రేటింగ్ 4.5 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. చూసిన బాగుంది, కామెడీ ఉంది, ఫైటింగ్ ఉంది, మాస్ ఉంది, క్లాస్ ఉంది. లేదు అది క్యారెక్టర్ అంటే విశ్వకన్నా దాని మన కోసం, మన ఆడియన్స్ కోసం, జనాలకి నవ్వించడానికి చెప్పిండు అంటే చేసిన క్యారెక్టర్ బాగుంది. సినిమా సూపర్ హిట్, అందరు చూడాలి సినిమా. అన్నా రండి అన్నా, నేను పోయిస్తానా.